సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఏలూరు నగరంలో ఈ రోజు అన్నా క్యాంటీన్ ని ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్ యాదవ్, ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి ఆర్ఆర్పేటలో ఉన్న అన్నా క్యాంటీన్ ని పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులతో కలిసి టిఫిన్ తిన్నారు. అనంతరం పుట్టా మహేష్ కుమార్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పేదవాడి ఆకలి తీర్చేందుకు 230 కోట్లతో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేశారని, ఏలూరు జిల్లాలో 5 క్యాంటీన్లు పనిచేస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, ఎంఆర్డి బలరాం, దాకారపు రాజేశ్వరరావు, ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు, దాసరి ఆంజనేయులు, పలువురు నాయకులు పాల్గొన్నారు. అంతే 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 నేను చెప్పింది అర్థం చేసుకుని అంటే ఆడికి ఎలా అని చెప్పలే బాబు. ఇవాళ అన్నా క్యాంటీన్కి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేయడం జరిగింది. ఇవాళ ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ₹2 బియ్యం అని ఇన్స్పిరేషన్ తీసుకుంది. మన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అన్నా క్యాంటీన్ మళ్ళీ రీఓపెన్ చేయడం ఎంతో సంతోషంగా ఉంది. ఇవాళ అందరికి కూడా పేదోళ్ళకి కూడా ₹5కే బ్రేక్ఫాస్ట్ అయినా లంచ్ అయినా పెట్టే కార్యక్రమం ఈ అన్నా క్యాంటీన్. ఎంతో ఉపయోగం ఉంది అందరికీ కూడా. ఇవాళ మేము కూడా వచ్చి బ్రేక్ఫాస్ట్ చేయడం జరిగింది. ఇవాళ అన్నా క్యాంటీన్లు ఏలూరు పార్లమెంట్లో 5 అన్నా క్యాంటీన్లు ఉన్నాయి. అలాగే వచ్చే రోజుల్లో ఈవెన్ జంగారెడ్డిగూడెంలో కూడా ఒక అన్నా క్యాంటీన్ రాబోతుంది. అలాగే ఇవాళ 103 అన్నా క్యాంటీన్లు ఉన్నాయి. అలా వచ్చే రోజుల్లో ఇంకా 100 అన్నా క్యాంటీన్లు ఓపెన్ అవుతున్నాయి. ఇవాళ 236 కోట్లు ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్కి 236 కోట్లు అన్నా క్యాంటీన్ కోసం బడ్జెట్లో పెట్టడం జరుగుతుంది, కేటాయించడం జరుగుతుంది. ఇవాళ బీదోళ్ళకి ఎప్పుడు కూడా మన పార్టీ టీడీపీ పార్టీ ఎప్పుడు కూడా ముందు ఉంటుంది. అదే రకంగా అన్నా క్యాంటీన్లు ఇవాళ ఉదాహరణగా మనం ముందుకెళ్తున్నాము. ఏలూరు జిల్లాలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో జిల్లాలో 547 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు విజయవంతమయ్యాయని జిల్లా గ్రామ పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాథ్ తెలిపారు. ప్రభుత్వం పిలుపు మేరకు భవిష్యత్తులో అన్ని గ్రామాలలో మౌలిక వసతుల కల్పనతో పాటు ప్రజల సర్వతోముఖాభివృద్ది లక్ష్యంగా గ్రామాలను తీర్చిదిద్ది స్వర్ణ గ్రామాలుగా తయారు చేయడానికి ఈ గ్రామ సభలు తలమానికంగా మారనున్నాయని డీపీఓ తెలిపారు. ముందుగా ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి అనంతరం నివాళులర్పించారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడి సమస్యలు నమోదు చేశారు. ఒక వ్యక్తి సంతోషం ఉండాలంటే ఏమేమి ఉండాలి కదా అని చెప్పండి. మీరు నవ్వుతున్నారు, సంతోషం ఉండాలి. ఎందుకంటే కావాల్సిన ఎవరంగా తెలియకపోతున్నారు. అసలు ఈ గ్రామ సభ ఎందుకు పెట్టారో మాకు తెలియదు. ఇప్పుడు మీరు వచ్చి వివరించేదాకా ఏదో ₹10 అని పిలిచాడు, మీటింగ్ పెడుతున్నాం రండి అందరిని అన్నారు. ఆయన చెప్పడం తప్ప ఎవరో కూడా మమ్మల్ని పిలిచి అక్కడ రమ్మన్నాడు లేరు. సరే ఎట్లా కూడా వచ్చామన్నాడు. ఒక వ్యక్తి సంతోషం ఉండాలంటే ఏమేమి కావాలి? సంబంధించిన అన్ని అంటే ఏంటి సంబంధించిన చేసుకున్న పనులు సంతోషం కానీ పిల్లలు బిడ్డలు అందరూ సంతోషం ఉంటే సంతోషం ఉంటుంది. మన బిడ్డలు సంతోషం ఉంటే మనకి అమ్మగారు చెప్పాలి రమాదేవి గారు
ఒక వ్యక్తి లేక ఒక కుటుంబంలో వ్యక్తులు సంతోషంగా ఆనందంగా ఉన్నారు అంటే ఏమేమి ప్రామాణికంగా తీసుకుంటారు? ఆరోగ్యంగా మీరు చెప్పిన మాట మాకు చాలా సంతోషం ఇచ్చినాయి. మరి నాకు మరి ఆరోగ్యం ఈ మాటలో ఈ మాట చాలా సంతోషాన్ని ఇచ్చింది. చాలా మంచి మాట చెప్పారు. ప్రమాణంగా చెప్పలేదు అంటే ఆరోగ్యంగా ఉంటే ఆనందమే కదా, ఆరోగ్యమే మహాభాగ్యమే చెప్తారు, అంతే కదా. దందలూరు నియోజకవర్గం శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ రావు మానవత్వం చాటుకున్నారు. వివరాల ప్రకారం నల్లజల్ల మండలంలో చీపురుగూడెంలో లారీ ఢీకొనగా 30 మేకలు మృతి చెందాయి. మేకల యజమాని ఏంట్రపాటి చంద్రయ్య ఈ సంఘటనతో డీలా పడిపోయాడు. దీనావస్థలో ఉండగా అదే దారిలో వెళ్తున్న చింతమనేని ప్రభాకర్ రావు సంఘటన స్థలంలో ఆగి చంద్రయ్యను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా గోపాలపురం శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజుతో ఫోన్లో మాట్లాడి బాధితులకి న్యాయం చేయాలని కోరారు. అయితే బాధితులు ఏటర్పాటి చంద్రయ్యకు చింతమనేని 10 మేకలు ఇస్తానని హామీ ఇచ్చారు. దీంతో అక్కడ ప్రజలు చింతమనేని దాతృత్వానికి జయచేలు పలికారు. కోయిలగూడెం పెళ్లికెళ్తున్నా ఈ నవీపేట దగ్గర ఒక 25 మేకల్ని వ్యానుడు ఒకటి తొక్కిచ్చాడు. నేను ఇక్కడ ఆగాను. కొద్దిగా మీరు ఆ డిఎస్పీకి చెప్పి సిఐకి చెప్పి ఆ వెహికల్ ని అంత తొందరగా వదిలిపెట్టద్దని చెప్పండి. ఎందుకనంటే ఆడు బాగా వర్ణాతీతం కదా, వీడికి డబ్బులు ఇప్పించి పంపిద్దాం. రెండోది ఏంటంటే దీని మీద కేసు కడితే కనుక మన వెటనరీ డాక్టర్ వస్తాడు, పోస్ట్ మార్టం చేస్తాడు. మొత్తం ఇవేవి పరికరం ఒకటి కూడా మొత్తం ఇప్పుడే ఎఫ్ఐఆర్ కట్టమనండి. గవర్నమెంట్ డాక్టర్ని ఇప్పుడు నైటే అరేంజ్ చేసి పోస్ట్ మార్టం చేసామనండి. మీ డాక్టర్ చెప్తే జేడీ ఎవడున్నాడో మీ యానిమల్ హస్బెండరీ జేడీకి చెప్తే మంది కాదు కదా. ఇది మీ జిల్లా ఈస్ట్ గోదావరి కదా. జేడీని పంపిస్తే మీ మండలంలో డాక్టర్ గారు ఆయన ఎవడున్నాడో చూసి ఆయన పంపిస్తాడు. నేనండి నాకు తెలిసినంత వరకు వాడు తక్షణ సాయం కింద కొంత అమౌంట్ వాడి దగ్గర తీసుకుంటాం. దీనికి ఏదైతే బండికి ఉన్నటువంటి ఈ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఉందో ప్రతి మ్యాప్ కి కూడా అప్లై అవుద్ది. ప్రతి రూపాయి వస్తుంది, ఒక్క రూపాయి కూడా వేస్ట్ అవ్వదు. ఏవైతే ఈ చనిపోయినాయి అని మన డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చాడో ఆ సర్టిఫికేట్ ప్రకారం ప్రతి దానికి కూడా క్లెయిమ్ వస్తుంది. ఇప్పుడు ఆ డ్రైవింగ్ లైసెన్స్ అవన్నీ ఓనర్ పర్ఫెక్ట్ గా పెట్టమనండి. డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా ఇన్సూరెన్స్ పర్ఫెక్ట్ గా లేకపోయినా మళ్ళీ రూపాయి కూడా రాదు. అవన్నీ పర్ఫెక్ట్ గా కాగితాలు ఉన్నాయో చూసి మీరు కొద్దిగా మానిటరింగ్ చేయండి. ఏలూరు నగర మున్సిపల్ కమిషనర్ గా ఏ భాను ప్రతాప్ ఈ రోజు కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం మున్సిపల్ శాఖ కమిషనర్ గా అదేవిధంగా ఏలూరు జిల్లాలోని ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటికి అదేవిధంగా నగర మున్సిపల్ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబుకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్ కి కార్యాలయంలోని సిబ్బంది పుష్పగుచ్చాలిచ్చి శుభాకాంక్షలు తెలిపారు. चेयर से
నా పేరు అన్నా ప్రగడ భానుప్రతాప్. ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా ఈరోజు బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు సెలక్షన్ గ్రేడ్ కమిషనర్ అనేటువంటి నన్ను ఈ కార్పొరేషన్ కమిషనర్గా నియమించినందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి, రాష్ట్ర పురపాలక శాఖ మార్చులకి అందరికీ కూడా, పురపాలక శాఖ ఉన్నతాధికారులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఇక్కడ పనిచేయడానికి అవకాశం కల్పించినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా గౌరవ మేయర్ గారికి, ఇతర పట్టణ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ప్రత్యేకంగా ఏలూరు కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రత్యేకంగా పారిశుధ్య కార్యక్రమ నిర్వహణ, అదేవిధంగా త్రాగునీరు సరఫరా, అదేవిధంగా వీధి లైట్లు, ఇతర ప్రజలకు ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా జాగ్రత్తగా ముందుండి నడిపించడం నా ప్రత్యేక బాధ్యతగా నేను ఫీల్ అవుతూ ఉన్నాను. అదేవిధంగా పట్టణంలో ఉన్నటువంటి అనధికార లేఅవుట్లన్నింటినీ కూడా గుర్తించి వాటి మీద ఉక్కుపాదం మోపి ప్రజలందరికీ కూడా చక్కటి పుర పరిపాలన అందించడానికి నా వంతు కృషి నేను చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం కల్పించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా న్యాయమూర్తులు, పోలీసు అధికారులు, పబ్లిక్ క్లాసిక్ ఓటర్లు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్ ఓటర్లు, బార్ అసోసియేషన్ సభ్యులతో, జైలు అధికారులతో కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో ఏలూరు జిల్లాను నేరరహిత మోడల్ జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని అధికారులు తెలియజేశారు. జిల్లా జడ్జి పురుషోత్తం కుమార్ మాట్లాడుతూ జిల్లాలో అందరూ సహకారంతో న్యాయ వ్యవస్థని పటిష్టపరచడంతో పాటు న్యాయం సకాలంలో అందించేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్, ఏలూరు 3 టౌన్ ఇన్స్పెక్టర్ కె శ్రీనివాసరావు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, బార్ అసోసియేషన్ సభ్యులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ లో ఏలూరు డివిజన్ ఇంప్రూవ్మెంట్, పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ కోసం పోలీస్ డిపార్ట్మెంట్, జ్యుడిషియరీ, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, జైల్ అథారిటీస్ వాళ్ళందరితో కలిపి మీటింగ్ అరేంజ్ చేస్తాం. ఎక్కడెక్కడైతే కోఆర్డినేషన్ ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉన్నాయో, ఎస్పెషల్లీ షెడ్యూల్ వన్స్ కమెంట్స్ వితౌట్ ఫర్దర్ డిలేస్ ఆర్ అడ్జర్న్మెంట్స్ కంప్లీట్ చేయడానికి, ప్రొడక్షన్ ఆఫ్ విట్నెసెస్ గురించి మరియు యూసేజ్ ఆఫ్ టెక్నాలజీ విట్నెసెస్ ని, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ వాళ్ళని ప్రొడ్యూస్ చేయడానికి ఇప్పుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మనము ఈ యాక్సెస్ టు జస్టిస్, త్వరగా జస్టిస్, మంచి జస్టిస్ వాళ్ళకి అందుబాటులో రావడానికి ఏమేమి చర్యలు తీసుకోవచ్చు, టెక్నాలజీని మనం ఎలా వాడుకొని ఈ డిపార్ట్మెంట్స్ మధ్యలో ఒకే డేటా అందరికీ కనపడేటట్లు ఏవేవి గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ ని మేము ఎలా ఫాస్ట్ గా అడ్రస్ చేసుకోవచ్చు, ఇంకా బెటర్ గా ఏలూరుని ఆల్రెడీ ఒక మోడల్ డిస్ట్రిక్ట్ ఉంది ఈ క్రిమినల్ జ్యుడిషియల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ని ఇంప్లిమెంట్ చేయడము, దాన్ని ఇంకా ఎలా ముందుకు తీసుకోవచ్చని కొన్ని పైలట్ ప్రాజెక్ట్స్ కూడా ఆలోచించడం జరిగింది. వాటిని నెక్స్ట్ 1 month నుంచి ఇంప్లిమెంట్ చేయడానికి రోడ్ మ్యాప్ తయారు చేసుకుంటాము. అదే రీతిలో కొన్ని సైబర్ క్రైమ్ గురించి విక్టిమ్స్ ఉన్నారు, వాళ్ళ ప్రాపర్టీస్ ని ఎలా రిటర్న్ చేయాలి, వాళ్ళకి జరిగిన ఈ డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ అథారిటీ మీటింగ్ చాలా అర్థవంతంగా జరిగింది. ఇది ఫస్ట్ టైం సార్ ఆధారంలో నిర్వహించడం జరిగింది. ఇక్కడ స్పీడీ డిస్పోజల్ ఎలా చేయాలి, పేపర్లెస్ కోర్టులు ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి, రెండోది ముద్దాయిలకి ఎంత త్వరగా కోర్టు ట్రయల్ చేయాలి, షెడ్యూల్స్ ఫిక్స్ చేసే ముందు షెడ్యూల్ ఆగకుండా వెంటనే
అది సత్వరం అమలు జరిగేటట్టుగా ఆ షెడ్యూల్ ప్రాపర్ గా జరిగేటట్టుగా డిస్కషన్. దెందులూరు మండలంలోని గాలాయిగూడెం గ్రామంలో డాక్టర్ బాబు జగజీవన్ రావు విగ్రహాన్ని శనివారం ఉదయం దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చింతమనేని మాట్లాడారు. దేశంలోని బడుగు బలహీన వర్గాల సామాజిక అభ్యున్నతికి ఎంతో కృషి చేసిన మహనీయుడు బాబు జగజీవన్ రామ్ అని కొనియాడారు. దళిత సంఘాల నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జగన్ రావు గారి నాయకత్వం, జగన్ రావు గారి నాయకత్వం, జగన్ రావు గారి నాయకత్వం. బాబు జగజ్జీవన్ రావు గారి యొక్క మహనీయుడి యొక్క ఆయన యొక్క ఆశయం కోసం ఆ ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకునేదానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా మనం గౌరవించాలనుకునేటువంటి వ్యక్తిని గౌరవించడం అనేది మన బాధ్యత. కొద్దిగా ఏలూరు జిల్లా చింతలపూడి మండలం నామవరం పంచాయతీ నామవరం వయ్యా పటాయిగూడెం పంచాయతీ నుంచి 20 కోట్ల వ్యయంతో 7 గ్రామాలకి రోడ్డుకి శంకుస్థాపన చేయడానికి ముఖ్య అతిథిగా సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, ఎంపీ పుట్టా మహేష్ యాదవ్, ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు పార్థసారథి మాట్లాడారు. గత 5 సంవత్సరాలలో రోడ్లకి తట్టెడు మట్టి కూడా వైసీపీ ప్రభుత్వం వేయలేదని విమర్శించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా చింతలపూడి నియోజకవర్గానికి 20 కోట్ల వర్క్ షాపు రోడ్ల స్థాపన చేయడం ఆ ఘనత చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ కి దక్కుతుందని తెలియజేశారు. కార్యక్రమంలో సత్యంబాబు, రంగనాథు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజల సంఖ్యలో. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గంటామురళి, రామకృష్ణ, సూరనేని గోపిబాబు, సర్పంచ్ జరబాల వెంకటేశ్వరరావు, సత్యంబాబు, రంగనాథు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు. కొలుసు పార్థసారథి గారిని సాధారణంగా వేదిక మీదుగా ఆహ్వానిస్తున్నాం. అలాగే బడేటి చంటి గారిని, గౌరవనీయ లింగపాలెం మా పార్టీ మండల అధ్యక్షులు గడిగొండ చలపతిరావు గారు, కాలుగోడ చింతపూడి పట్టణ టీడీపీ అధ్యక్షులు పక్కాల వెంకటేశ్వర, మాజీ జెడ్పీటీసీ కొత్త పెదరావు గారు దయచేసి వేదిక తెలుసుకోవడానికి ప్రయత్నం చేయని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు దైకమని చెప్పేసి ఎక్కడ అవకాశం వచ్చినా పరిగెడతా ఉన్నాడు. సంతోషమే. ఒక ప్రతిపక్ష నాయకుడిగా తప్పుకోకుండా వెళ్ళాలి, ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి అధికార పక్షాన్ని మరి వాళ్ళకి గుర్తు చేయాలి, వాళ్ళ బాధ్యతలు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. కానీ ఈయన చేసిన పనులు ఏమిటో ఒకసారి ఆలోచించామని చెప్పేసి మనం చేస్తాం. నేను నీకు ప్రజల సమస్యల్ని అసెంబ్లీలో గలమెత్తి ప్రజల సమస్యల్ని దృష్టికి తీసుకురమ్మ, ప్రభుత్వ దృష్టికి తీసుకురమ్మని మిమ్మల్ని గెలిపిస్తే ఎమ్మెల్యేగా తిరిగి పొందాల అసెంబ్లీకి రాకుండా పారిపోయి మాకు ఒక సాక్షి పేపర్ ఉంది కదా అని చెప్పేసి దాంట్లో లేనిపోని అబద్ధాన్ని సృష్టించడం ఎంతవరకు ప్రజాస్వామ్యం ఒకసారి అర్థం చేసుకోమని చెప్పేసి మీకు మనం చేస్తాను. ఈ రోజు పేపర్లో చూసాను నేను, ఏదో కొంతమంది దురదృష్టవశాత్తు యాక్సిడెంట్ లో చనిపోతే వారికి మన ముఖ్యమంత్రి గారు వెళ్ళి గత ప్రభుత్వం ఇచ్చిన నష్టపరిహారం కంటే కూడా మెరుగైన నష్టపరిహారం ఇచ్చి వారికి భరోసా కల్పించి వస్తే ఈయన చెప్తాడు, నష్టపరిహారం ఇవ్వకపోతే నేను ధర్నా చేస్తానని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఒకవేళ మీరు ఎగ్గొట్టిన డబ్బుల గురించి కనుక ఒకసారి ఆలోచన చేస్తే ప్రతిరోజు మీ ఇంటి ముందు ఈ రోజు కూడా ధర్నా చేయాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి మీకు మనం చేస్తా ఉన్నా. నేను ఆ రోజు 2014 ఈ రోడ్డు వర్క్ 20 కోట్లు పెట్టి ఈ రోడ్డు వర్క్ చేశారు. ఇవాళ ఇనాగ్రేషన్ కోసం వచ్చాము. ఇవాళ ఈ రోడ్డు ఆల్మోస్ట్ ఒక 4 ఊర్ల నుంచి కవర్ అప్ అవుతుంది. ఇవాళ రోడ్డు అన్ని పక్క ఎక్కడికి పోయినా కూడా, పార్లమెంట్ లో ఎక్కడికి పోయినా కూడా రోడ్లు చాలా ఇబ్బందిగా ఉన్నాయి. ఎందుకంటే ఈ 5 ఏళ్లలో ఎక్కడ కానీ రోడ్డు పనులు జరగలేదు. ఇవాళ అన్ని రోడ్లు ఒక పార్లమెంట్ లో అలాగే రాష్ట్రంలో అన్ని కూడా రోడ్లు చూస్తే దారుణంగా ఉన్నాయి. ఈ రోడ్లన్నీ కూడా చేయాల్సిన బాధ్యత ఇవాళ ఎన్డీఏ కూటమి మీద పడింది. అలాగే ఇవాళ మీరు చూస్తే పాత గవర్నమెంట్ లో ప్రతి ఒక్క రూపాయి దోచుకొని తినేశారు.
ప్రతి ఒక్క రూపాయి. ఇవాళ ఎక్కడ డబ్బులు ఉన్నాయో ఏమున్నాయో ఎత్తుకునే పరిస్థితి. అందుకే ఇవాళ వరకు కూడా రెస్పెక్టెడ్ మినిస్టర్ గారు పోలీస్ గారికి, ఇక్కడికి వచ్చిన పడేటి చెట్టి గారికి, ఎమ్మెల్యే గారు, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలకి, మరి ఎంపీ గారు దారిలో ఉన్నారు, కొన్ని నిమిషాలు ఇక్కడికి వస్తారు. మీరందరూ కూడా మరి ఓపికతో ఉండండి. టైం చాలా అయింది. ఇది చాలా పెద్ద ప్రోగ్రాం కాబట్టి మీరందరూ కూడా ఒక అరగంట 45 నిమిషాలు ఓపికగా ఉంటే ఈ రోజు ఈ కార్యక్రమం ఎందుకు పెట్టుకున్నామో చెప్పడానికి వీలవుతుంది. వేదిక మీద పెద్దలకి, వేదిక మీద ముందున్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి, ఇక్కడికి వచ్చినటువంటి 4 మండలాల నుంచి చింతలు. రాష్ట్రంలో ఎన్నికల తర్వాత నూతన ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 27 కేసులు ఎస్సీ కమిషన్ ముందుకు వచ్చాయని, వీటిని డీజీపీ దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగేలా చేస్తామని రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు చల్లం ఆనంద ప్రకాష్ తెలియజేశారు. ఈ రోజు ఏలూరులోని జిల్లా పరిషత్ అతిథి గృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆనంద ప్రకాష్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీలపై దాడులు జరుగుతున్నాయని విమర్శించారు. మేమందరూ కలెక్టర్లకి ఆదేశాలు ఇచ్చాము ఇప్పటికే సివిల్ రైట్స్ పకడ్బందీకి జరపమని చెప్పి. అయినా కూడా చట్టం ఉన్నా కూడా చట్టాన్ని కొంతమంది అధికారులు నిర్లక్ష్యం వహించడం వల్ల ఈ రాష్ట్రానికి మీడియా ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు ఏలూరు జిల్లా పర్యటించడం జరుగుతూ ఉంది ఎస్సీ కమిషన్ మెంబర్గా. నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత దాదాపు రాష్ట్రంలో అన్ని జిల్లాలు తిరిగాను, కడప, అనంతపూర్ తప్ప. అంటే కడప, అనంతపూర్ బై ఫోన్ డిఎస్పీలు, ఎస్పీలతో మాట్లాడాను. ఇవాళ ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ ప్రజల యొక్క పరిస్థితులు మరి చాలా బాధాకరంగా, ఆందోళనకరంగా చూస్తూ ఉన్నాం ఆఫ్టర్ ఎలక్షన్. దీనికి ప్రధానమైనటువంటి కారణం ప్రభుత్వం మారటం. ఎస్సీ కమిషన్ పర్యవేక్షిస్తూ ఉంది రాష్ట్రం అంతా కూడా. ఎక్కడ ఎస్సీ ఎస్టీల మీద దాడులు జరిగినా లేకుంటే విధ్వంసాలు జరిగినా వాటి మీద తక్షణమే మరి డిఎస్పీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్ఐలు కానీ ఎఫ్ఐఆర్లు ఇవ్వమని చెప్తున్నాం. ఒకవేళ ఎవరైనా సరే దాడి కానీ సంఘటన జరిగిన తర్వాత ఎఫ్ఐఆర్ ఇవ్వకపోతే ఇవన్నీ కూడా మేము హైకోర్టుకి నివేదించడానికి సిద్ధంగా ఉన్నాం. ఒక రిపోర్ట్ తయారు చేస్తా ఉన్నాం. ఎవరైతే నిర్లక్ష్యం వహిస్తారో పోలీసు వారు లేకుంటే రెవెన్యూ వారు, వీటన్నిటి మీద కూడా కమిషన్ చాలా సీరియస్గా ఉంది. ఈ సమాజంలో ఎస్సీ ఎస్టీలు కూడా బ్రతకాలి, అంతేగాని వాళ్ళు ఏదో బలహీనులు కదా మేము వాళ్ళని ఏదో చేసేస్తామంటే మాత్రం వాళ్ళ వెనకాల చట్టాలు ఉన్నాయి. చట్టం ముందు అందరూ సమానమే. చట్టాన్ని ఎవరిని కూడా చేతిలో తీసుకోవద్దని చెప్పేసి కమిషన్ కూడా విజ్ఞప్తి చేస్తోంది మిగతా ప్రజలందరికీ కూడా. కానీ దురదృష్టం కొన్ని చోట్ల నువ్వు ఎస్సీ కదా లేక నువ్వు ఎస్టీలు కదా నా ఇష్టం వచ్చినట్టు దాడి చేయొచ్చు అన్నటువంటి పందాలు కూడా కొంతమంది ఉన్నారు. అంటే చట్టాల పట్ల అవగాహన లేక. అందుకే 1955లో సివిల్ రైట్స్ డే అని చెప్పేసి అని భారత పార్లమెంటు చట్టం తెచ్చారు. దీంట్లో ప్రధానంగా ఎస్సీ ఎస్టీ ప్రజల జోలికి ఎవరు కూడా అకారణంగా వెళ్ళొద్దు అని వాళ్ళకి అవగాహన కల్పించాలి. అంటే పోలీసు వారు కానీ, రెవెన్యూ వారు కానీ. ఇవి కొన్ని చోట్ల పెట్టట్లేదు సివిల్ రైట్స్ డే. ఆ పెట్టకపోవటం వల్ల ఈ ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ ప్రజలకి ఈ చట్టాలు తెలియనటువంటి కారణం చేత కొన్ని దాడులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఒకవేళ ప్రజలకు తెలిస్తే జరగవు ఇవి. ఆ మీటింగ్లు పెట్టకపోవడం అన్నది కూర్చోండి. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 13,326 గ్రామ పంచాయతీలో ఈ నెల 23వ తేదీన ఒకే విడత గ్రామ సభలు నిర్వహించడం పట్ల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏలూరు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు కృతజ్ఞతలు తెలిపారు. ఏలూరులో జనసేన పార్టీ కార్యాలయంలో ఈ రోజు విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడారు. కూటమి ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ సభల నిర్వహణ ద్వారా ఆయా పంచాయతీలలో అభివృద్ధి జరిగే అవకాశం ఉందని తెలిపారు. ముఖ్యంగా ప్రెస్ మీట్
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన సాగిస్తున్నటువంటి విషయాలపైన ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ప్రాంతాలు రూరల్ డెవలప్మెంట్ ఎక్కువగా రూరల్ ప్రాంతం ఎక్కువగా ఉంది. దాదాపు 13,326 గ్రామ పంచాయతీలు. వీటిలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఇష్టమైనటువంటి గ్రామీణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో పంచాయతీరాజ్ శాఖ, రూరల్ డెవలప్మెంట్, సైన్స్, అలాగే ఫారెస్ట్ అన్ని శాఖలన్నీ కూడా ఆయన హ్యాండిల్ చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో మరుగుపడినటువంటి ఏదైతే మహాత్మా గాంధీ గారు కలలుగా అన్నటువంటి పల్లెలే ఈ యొక్క దేశానికి పట్టుకొమ్మలుగా ఉండాలి, బలంగా గ్రామీణ ప్రాంతాలు తయారైనప్పుడు మాత్రమే అభివృద్ధి సాధ్యమవుద్దని చెప్పారు. మరి గత ప్రభుత్వాలు వాటిని నీరుగార్చి గ్రామ పంచాయతీలని నిర్వీర్యం చేసి వాటికి ఉన్నటువంటి హక్కులు అయితే విధులు నిధులు ఇవ్వకుండా నీరుగార్చి గ్రామీణ ప్రాంతాల ప్రజలకి అభివృద్ధి అనేది దూరంగా చేసి మౌలిక వసతులు కల్పించడానికి అవకాశం లేకుండా చేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకునే పవన్ కళ్యాణ్ గారు మొత్తం ఆగస్టు 23వ తారీఖున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 13,326 గ్రామ పంచాయతీల్లో కూడా ఎట్ ఏ టైం గ్రామ సభలు నిర్వహించి ఆ గ్రామ సభలో గ్రామాలకు కావలసినటువంటి అభివృద్ధి అంటే మనకు దాదాపు 32 శాఖల దాకా ఒక పంచాయతీ పరిధిలో ఉంటాయి. అది విద్య మొదలుకొని, ఆరోగ్యం మొదలుకొని, పారిశుద్ధ్యం మొదలుకొని, ఎలక్ట్రిసిటీ మొదలుకొని, ఇంజనీరింగ్ కానీ, రెవెన్యూ కానీ అన్ని సెక్షన్స్ కూడా, అది ఇరిగేషన్ కానివ్వండి అన్నీ కూడా ఉంటాయి. ఆ గ్రామానికి ఏ అవసరాలు ఉన్నాయి, ఏ యొక్క మౌలిక వసతుల కొరత ఉంది, దాని యొక్క అవసరాన్ని ప్రాధాన్యతగా ఒక ప్రణాళిక సిద్ధం చేయండి గ్రామ సభల ద్వారా అని మరి ఆగస్టు 23వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా పెడతాం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 2వ తేదీన పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 27వ తేదీ నుంచి వారం రోజుల పాటు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వారోత్సవాలు నిర్వహిస్తున్నామని ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు తెలిపారు. ఈ వారం రోజుల్లో ప్రతిరోజు బడుగు బలహీన వర్గాల ప్రజలకి వివిధ రకాల సేవలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ నెల 30వ తేదీన వన మహోత్సవం సందర్భంగా మొక్కలు నాటించడం జరుగుతుందని, పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. సెప్టెంబర్ 2వ తారీఖు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత మొదట పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా రాష్ట్రం అంతా, దేశం అంతా, ప్రపంచం దేశాల్లో కూడా చేస్తా ఉన్నారు. మరి ముఖ్యంగా మన రాష్ట్రంలో చాలా సేవా కార్యక్రమాల ద్వారా, ఏదో అట్రాసం ఆర్భాటాలు కాకుండాను పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం కూడా సేవా కార్యక్రమాలు చేయాలనేది. ఏలూరులో వారోత్సవాలు 7 రోజులు కూడా రేపు మంగళవారం నుంచి ప్రారంభించి 2వ తారీఖు వరకు కూడా ఈ ఒక్క కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఆ కార్యక్రమాల్లో భాగంగా బ్రైట్ స్కూల్లో అన్నదాన కార్యక్రమాలు ఒక రోజున, అదేవిధంగా రవితేజ ఎడ్యుకేషన్ స్కూలు ప్రేమాలయం ఒక రోజున, తంగినిమూడిలో ఉన్నటువంటి మానసిక వికలాంగ స్కూల్లో ఒక రోజున, అదేవిధంగా కరెంటు పంపుల సెంటర్ దగ్గర ఉన్నటువంటి మన మొక్కలు నాటడం, స్కూల్లో మొక్కలు నాటడం, అదేవిధంగా వారి పేరున ఆ రోజున గుళ్ళో పూజా కార్యక్రమాలు జరిపించడం, అదేవిధంగా కస్తూర్బాయ్ గర్ల్స్ స్కూలు అదేనా ఆ స్కూల్లో కాంపిటీషన్స్ పెట్టి వాళ్ళకి పిల్లల్ని ప్రోత్సహించి వారికి ప్రైజ్లు ఇవ్వటం, గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక రోజున ఆ యొక్క పేషెంట్లందరూ కూడా ఫుడ్స్ అయ్యి పంపిణీ కార్యక్రమం. సెప్టెంబర్ 2వ తారీఖున ఆఫీసులోనే భారీ రక్తదాన శిబిరాన్ని ఇక్కడ ఆఫీసులో నిర్వహిస్తాం. అనంతరం 12 పంపుల సెంటర్లో 3000 మందికి అన్నదాన కార్యక్రమాన్ని, తర్వాత బిలాభవన్ సెంటర్లో ఒక ఇది,
మధ్యలో 12వ డివిజన్లో ఒక రోజున మెడికల్ క్యాంపు పెడతాం. ఈ రకంగా అదేవిధంగా ఆ రోజు సాయంత్రం ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఏపీ జేఏసీ చైర్మన్ బఫరాజు వెంకటేశ్వర్లు మాట్లాడారు. ఎన్డీఏ కూటమి మేనిఫెస్టో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ ఉద్యోగులకి మధ్యంతర భృతి వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. కాబట్టి ప్రస్తుత ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ క్రమబద్దీకరణ చేసేందుకు ఈ ప్రభుత్వం పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. ఏపీజేఎస్ అమరావతి జిందాబాద్ జిందాబాద్ ఏపీజేఎస్ అమరావతి జిందాబాద్ ఏపీజేఎస్ అమరావతి జిందాబాద్ ఏపీజేఎస్ అమరావతి జిందాబాద్ రాణి వద్దిలాలి ఉపరాజ్ గారి నాయకత్వం ఉపరాజ్ గారి నాయకత్వం ఉపరాజ్ గారి నాయకత్వం ఏపీజేఎస్ అమరావతి జిందాబాద్ ఏపీజేఎస్ అమరావతి ఉద్యోగుల ఐక్యత ఉద్యోగుల ఐక్యత జిందాబాద్ ఏపీజేఏసీ అమరావతి జిందాబాద్ ఏపీజేఏసీ అమరావతి జిందాబాద్ ఏపీజేఏసీ అమరావతి ఉపరాజన నాయకత్వం ఉపరాజన నాయకత్వం దామోదరన నాయకత్వం దామోదరన నాయకత్వం ప్రకటించాలి అయ్యారిని వెంటనే ప్రకటించాలి అయ్యారిని వెంటనే ప్రకటించాలి అయ్యారిని వెంటనే నియమించాలి 12వ PRC కమిషన్. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకి సానుకూలంగా నిర్ణయాలు వెలువడుతున్నాయి అనే దానికి నిదర్శనంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఉద్యోగులకు సంబంధించినటువంటి 7-8 నిర్ణయాలు మేము వెళ్లకుండానే కలవకుండానే వారు సానుకూల నిర్ణయాలు వెలువడటం జరిగింది. సో ఉదాహరణ చెప్తాను. మేము అడగకుండానే ఏదైతే సెక్రటరియట్ ఉద్యోగులకి మా హెచ్ఓడి అంటే హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ శాఖాధిపతి కార్యాలయాలకి 5-day వీక్ ని అంటే 5 రోజుల పని దినాలని మేము అడగకుండానే గతంలో మేము వెళ్ళి రిప్రజెంటేటివ్లు పెట్టి తిరిగి చేయాలి. కానీ అడగకుండానే 5 రోజుల పని దినాలని జీవోలను విడుదల చేయడం, మేము చెప్పకుండానే సంవత్సరం రోజులకే అని చెప్పి 24% హెచ్ఆర్ఏ అని గతంలో ఉద్యోగులు 122 మంది 10 సంవత్సరాలుగా వారి సొంత ప్రాంతానికి హైదరాబాద్ వెళ్దామని ప్రయత్నాలు చేస్తుంటే కొన్ని సంవత్సరాలు తెలంగాణ ఒప్పుకోలేదని, కొన్ని సంవత్సరాలు ఆంధ్ర వాళ్ళు ఒప్పుకోలేదని పాపం తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురై నానా రకాలుగా వాళ్ళ కుటుంబాలకు దూరం అయ్యి అనేక మంది మానసికంగా శారీరకంగా ఇబ్బంది పడుతుంటే మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి ఉన్నతాధికారుల ద్వారా పంపినటువంటి 10 రోజుల్లోనే ఏపీజేఏసీ అమరావతి పక్షాన 10 days లో 120 మందిని అందరినీ కూడా తెలంగాణ ప్రభుత్వానికి హైదరాబాద్కి వాళ్ళ సొంత గృహాలకి వాళ్ళ ఇంటికి చేరే విధంగా వాళ్ళ మొత్తాన్ని హైదరాబాద్కి పంపిస్తూ రీసెంట్ గా ఉత్తర్వులు ఇవ్వడం కానీ. జంగారెడ్డిగూడెం అక్కంపేట గ్రామ కాపరస్తులు 5 రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. దానిపై 2 రోజుల క్రితం పోలీసు వారిని సంప్రదించగా వారి యొక్క తల్లిదండ్రుల్ని పిలిచి మేజర్లుగా వివాహం చేసుకోవడం వారి యొక్క హక్కు అని చెప్పి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందని అన్నారు. అలాగే ప్రేమ వివాహం చేసుకున్న వారికి ఏదైనా అవసరం వస్తే వెంటనే ఫోన్ చేయాలని తన ఫోన్ నెంబర్ ఇచ్చారు. మూకుమ్మడి దాడికి పాల్పడిన వారిపై జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ లో హత్యాయత్నం కేసుని నమోదు చేసినట్లు, ఇప్పటికే 3 అదుపులోకి తీసుకున్నట్లు, ఇంకా కేసును విచారణ చేసి బాధ్యులైన వారిని అరెస్టు చేసి రిమాండ్ చేస్తామని జంగారెడ్డిగూడెం డీఎస్పీ తెలిపారు. నమస్కారం, నేను జంగారెడ్డిగూడెం డీఎస్పీ. మన జంగారెడ్డిగూడెం మండలం అక్కంపేట గ్రామానికి సంబంధించి ఒకే గ్రామస్తులు ఒకే కులస్తులు అయినటువంటి యువకులు ప్రేమించుకొని గత 4 రోజుల క్రితం వివాహం చేసుకుని పోలీసు వారి దగ్గరికి రావడం జరిగింది. ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళడం, ఎస్పీ గారు మా వద్దకు పంపించడం కూడా జరిగింది. వారితో మాట్లాడటం, వారి పెద్దలను కూడా పిలిచి మాట్లాడటం జరిగింది. వీళ్ళ జోలికి రావద్దని కూడా వాళ్ళ పెద్దల్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఎస్పీ గారు కూడా వాళ్ళకి నంబర్ ఇచ్చి ఏ అవసరం ఉన్నా సరే ఎప్పుడైనా సరే కాల్ చేయమని చెప్పారు. ఆ నంబర్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. కానీ వాళ్ళు ఈరోజు పురుగుల మందు తాగుతాం అన్నట్టుగా ఒక సెల్ఫీ వీడియో తీసి పోస్టు పెట్టడం జరిగింది. ప్రస్తుతం అయితే వారు ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి ఉన్నారు. వారు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు, క్షేమంగా ఉన్నారు. ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి డాక్టర్ గారితో అలాగే కన్సర్న్ ఎస్ఐ గారితో నేను స్వయంగా మాట్లాడటం జరిగింది.
వాళ్ళిద్దరు కూడా క్షేమంగానే ఉన్నారు. వాళ్ళకి ఏ విధమైనటువంటి ప్రాణాపాయం లేదు. వారు ఇలా చేయాల్సిన అవసరం కూడా లేదు. వారికి కావాల్సినటువంటి రక్షణ తప్పనిసరిగా మేము కల్పిస్తాం. వాళ్ళు ఇద్దరు కూడా మేజర్లు. వారి యొక్క సొంత నిర్ణయాల ప్రకారం వారు పెళ్లి చేసుకునే హక్కు వారికి ఉంది కాబట్టి అది తల్లిదండ్రులు కూడా గమనించి వాళ్ళని గౌరవించాలి. అలాగే వీళ్ళకి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా కూడా పోలీస్ తరఫు నుంచి మేము వాళ్ళకి పూర్తి రక్షణ ఏర్పాటు చేస్తున్నాం. ప్రస్తుతం అయితే వాళ్ళు క్షేమంగా ఉన్నారు. వాళ్ళ ఊరి పేరు అయితే చెప్పట్లేదు, వాళ్ళకి ఇబ్బంది ఉంది కాబట్టి అయితే మా కంట్రోల్లో ఉన్నారు, క్షేమంగా ఉన్నారు. అలాగే వాళ్ళలో అబ్బాయి వాళ్ళ బంధువుల ఇంట్లో వీళ్ళు ఉన్నారు అనే ఉద్దేశంతో మైసన్నగూడెంలోనే ఈ బంధువుల ఇంటికి వెళ్ళి అమ్మాయి తరఫు బంధువులు వెళ్ళి అక్కడ దాడి చేయడం జరిగింది. ఈ విధంగా చేయడం చాలా సహించరానటువంటి విషయం. అలాంటి దాడికి పాల్పడినందుకు అక్కంపేటకు సంబంధించినటువంటి సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఇది నడిచింది. సర్పంచ్ గారు అక్కడికి వచ్చినటువంటి అందరి మీద కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. వాళ్ళందరి మీద కూడా 307 హత్యా ప్రయత్నం కింద అట్లాగే మిగతా కఠినమైనటువంటి సెక్షన్లో నమోదు చేసి వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేసి డిమాండ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఒక ముగ్గురిని అదుపులో తీసుకోవడం కూడా జరిగింది. వారు తెచ్చినటువంటి ఒక మోటార్ సైకిల్స్, కారు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వారి దగ్గర నుంచి వారు ఏలూరు నగరంలోని హనుమాన్ నగర్ లో ఉన్న మత్స్యశాఖ కార్యాలయాన్ని ఈ రోజు ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్ యాదవ్ పరిశీలించారు. మత్స్యశాఖ కార్యాలయాన్ని పరిశీలించిన తర్వాత అక్కడ అధికారులతో ఆక్వా కల్చర్ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో ఎంపీ మాట్లాడారు. ఆక్వా కల్చర్ రైతులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా త్వరలో పూర్తి స్థాయిలో రైతుల సమస్యల పట్ల జిల్లా కలెక్టర్ తో మాట్లాడడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి నాగలింగాచార్యులు, అసిస్టెంట్ డైరెక్టర్లు రాజ్ కుమార్, నర్సయ్య, ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ దివ్య తదితరులు పాల్గొన్నారు. పాడు కాకుండా ఆ ఫిష్ కు ఉండే డిమాండ్, ఇక్కడ ఉండే డిమాండ్ ఫారిన్ కంట్రీస్ లో తగ్గిపోతుంది. ఎస్పెషల్లీ నేపాల్ ఇటు పక్కకి వెళ్ళేటి అన్ని కూడా డిమాండ్ తగ్గిపోతుంది అంటారు. దీని వల్ల తగ్గిపోతుంది. ఫార్మర్స్ కూడా అదే కన్సర్న్ చెప్పారు కదా. మేము పెల్లెట్స్ వేసి ఎంతమంది టీం ఉన్నారండి? ఎంతమంది టీం ఉన్నారు? చాలా బిఎఫ్ఎస్ మొత్తం జిల్లా మొత్తానికి 70 మంది వరకు ఉన్నారు. మనం ఏం చేస్తున్నాం అంటే ఎక్కడైతే మనకి ఈ ఏరియాలో ఈ క్లారిటీ ఇస్తారు. మేమైతే చూస్తే వేసి ఆ బండ్లు బయటికి రాకుండా టోటల్ కట్టడి చేయండి. మీ డిపార్ట్మెంటే చేయాలి ఆ కట్టడి చేయడం కూడా. సో అప్పుడు మళ్ళీ వాళ్ళకందరికి భయం రావాలి. ఈ కొన్ని రోజులు ఈ 3-4 ఏళ్ళలో భయం లేకుండా ఇక్కడ కానీ ఈ చికెన్ ఫీడింగ్ అనేది ఉండకూడదండి. మీరు చేసేసేయండి. స్ట్రింజెంట్ గా మీరు చేసి నాకు ఒక రైతు దగ్గర నుంచి కూడా కంప్లైంట్ రాకూడదండి. అది చేయండి సార్, నాకు ఇది ఒక్కటే చేసేయండి. వెరీ ఇంపార్టెంట్ అండి. ఇవాళ ఫిషరీ డిపార్ట్మెంట్ కి రావడం జరిగింది. ఎందుకంటే మన దాంట్లో అక్వా కల్చర్ విపరీతంగా, మన దాంట్లో అక్వా రైతులు కూడా చాలా మంది, ఇక్కడ అక్వా రైతులు చాలా మంది ఉన్నారు. అక్వా రైతులకి ఎక్కడికి పోయినా కూడా ఒక కంప్లైంట్ ఏంటంటే ఈ ఫిష్ ఫీడింగ్ చేసేయడం వల్ల వాళ్ళ క్వాలిటీ ఆఫ్ ఫిష్, దానికి ఉండే నేము, ఇక్కడ ఉండే మన కొల్లేరు దగ్గర పండించే ఫిష్, లేకుంటే మన గోదావరి జిల్లాలో ఉండే ఫిష్ కల్టివేషన్ ఏది ఉందో ఆ ఫిష్ కల్టివేషన్ లో ఈ ఫిష్ ఫీడింగ్ కి చికెన్ వాడి ఆ క్వాలిటీ పాడవుతుందని ఫార్మర్స్ చాలా సార్లు నా దగ్గరకు వచ్చారు. అది అయిపోయినాక ఢిల్లీలో కూడా దీని గురించి ఒకసారి ఫిషరీ మీటింగ్ కి నేను వెళ్తే మన గోదావరి జిల్లాలో దీని మీద కొంచెం నెగిటివ్ గా పోతుందని నాకు ఇంటిమేషన్ ఆ రోజు ఆ మీటింగ్ లో తెలిసింది. అందుకే ఫిషరీ డిపార్ట్మెంట్స్ తో కూడా ఇవాళ డిపార్ట్మెంట్ అధికారులతో అందరితో కూర్చొని మాట్లాడడం జరిగింది. దీన్ని టోటల్ గా టైటన్ అప్ చేయాలి, డిస్ట్రాక్షన్ చేయాలి, రూట్ కాజ్ నుంచి కూడా తీసేయాలని వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇవాళ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి అలాగే ఎస్పీ గారికి కూడా మేము మా లెటర్ కూడా పంపించి వాళ్ళకి దీని మీద ఎక్కడ కానీ ఈ రకంగా ఇన్సిడెంట్ జరిగితే ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలని కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది. మేము ఏదైనా కానివ్వండి, ఎప్పుడు మేము చెప్పినట్లు రైతుకు అండగా ఉంటామని చెప్పాము. రైతుకి గిట్టుబాటు ధర రావడానికి అండగా ఉంటాం. రైతుకి ఏ సమస్య ఉన్నా కూడా అండగా ఉంటామని చెప్పాం. అదే రకంగా పనిచేస్తామని మీ అందరికి తెలుపుతూ అందరికీ నమస్కారం.
రాష్ట్రంలో వ్యవసాయం, పంపు సెట్లకి, నివాస గృహాలకు విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపు ప్రక్రియ నిలుపుదల చేయాలని రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. కేంద్రాల్లోని బీజేపీ ప్రభుత్వం ఆదేశాలకి లొంగి రాష్ట్రంలో మీటర్లు పెట్టాలని గత వైసీపీ ప్రభుత్వం ఆదాని తదితర కంపెనీలతో చేసుకున్న ఒప్పందాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలియజేశారు. అయితే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం విద్యుత్ స్మార్ట్ మీటర్ల ప్రక్రియను వ్యతిరేకించిందని తెలియజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఒప్పందాన్ని రద్దు చేయకుండా కొనసాగించడానికి సంసిద్ధులు అవుతున్నట్లు ప్రస్తుతం అద్దం పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. డేగా ప్రభాకర్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి. నిన్న విజయవాడకి గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో స్మార్ట్ మీటర్లు అదానీ కంపెనీకి, అలాగే సత్యసాయి షిర్డి సత్యసాయి కంపెనీకి ఒప్పందం చేసుకున్న పద్ధతిలో స్మార్ట్ మీటర్లు విజయవాడలో దగ్గరగా 3 కంటైనర్లు దిగినాయంట. అంటే ఇది గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని వామపక్షాలు వ్యతిరేకిస్తే ఆ ఆందోళనలో గతంలో తెలుగుదేశం ప్రభుత్వం కూడా పాల్గొని ఈ పద్ధతి మంచిది కాదు, వినియోగదారుల మీద భారం పడద్దని చెప్పేసి ఖండించారు. అంటే ఇవి గృహ వినియోగానికి, పారిశ్రామిక వినియోగానికి, రైతులకి సంబంధించి ఈ స్మార్ట్ మీటర్లు వ్యవసాయ పంపు సెట్లు కూడా బిగించడం ద్వారా దగ్గరగా 4,436 కోట్ల రూపాయలు వ్యవసాయ సంక్షోభంలో ఉంది. ప్రతి 30 గంటకి ఒక రైతు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నాడు. గిట్టుబాటు ధరలేదు, పంటలు సరిగ్గా పండే పరిస్థితి కనపడతలేదు, కల్తీ విత్తనాలు, కల్తీ పురుగు మందులు, ఎరువుల ధరలు పెరిగినాయి. ఈ బ్యాక్గ్రౌండ్ లో వ్యవసాయాన్ని రక్షించమని చెప్పేసి దేశవ్యాప్తంగా రైతు సంఘాలు ఆందోళన చేస్తూ మినిమం సపోర్ట్ ప్రైస్ కి అంటే కనీసంగా గిట్టుబాటు ధర కావాలని చెప్పేసి దాన్ని మోడీ గారు నడిపితే గత ఆందోళన కారణంగా వ్రాతపూర్వకంగా ఇచ్చారు, మినిమం సపోర్ట్ ప్రైస్ కి ఇస్తామని చెప్పి. కానీ ఇప్పటి వరకు అమలు చేయలేదు. ఇంత సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగానికి సంబంధించి రైతుల్ని స్మార్ట్ మీటర్లు బిగించడం ద్వారా మరింత విద్యుత్ భారాన్ని అంటే మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు రైతులకు సంబంధించి ఈ భారాన్ని మోపే ప్రయత్నం కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. దీన్ని రైతు సంఘంగా ఇతర సంఘాలన్నీ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాయి. మేము కూడా వ్యతిరేకిస్తా ఉన్నాం. అందుకోసం ఈ భారాలని రైతుల మీద కానీ, అలాగే గృహ అవసరాలకి విద్యుత్తును వినియోగించే వాళ్ళ మీద కానీ ఎవరి మీద కూడా పడకుండా కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేయాలని అల్టిమేట్ గా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.